హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఎల్లప్పుడూ అన్ని వేళల్లో కూరగాయలు అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఉల్లిపాయలు, టమాటాలతోటి చాలా సింపుల్‌గా కర్రీని చపాతీ, రైస్‌లోకి తీసుకునేలా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. వీడియోను చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం నేనిక్కడ ఒక ఉల్లిపాయను అలాగే 4 టమాటాలను కూడా తీసుకున్నానండి. టమాటాలు బాగా పండినవైతే కూర రుచి బావుంటుంది. ఇలా తీసుకున్న ఈ ఉల్లిపాయ, టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను చీలికల కింద, టమాటాలను ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 6, 7 జీడిపప్పు పలుకులు, అలాగే 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులతో చేసిన గ్రేవీని కర్రీలో వేసుకోవడం వల్ల కూరకు మంచి రుచి వస్తుంది. కనుక వీటిని నిదానంగా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుని, నువ్వులు కూడా మంచి రంగులోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. మళ్ళీ అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను ఎప్పుడు ఫ్రై చేసుకున్నా త్వరగా వేగాలంటే చిటికెడు సాల్ట్ వేసుకున్నట్లయితే తొందరగా ఇలా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకొని వాటిని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా బాగా పండిన టమాటాలను ఉపయోగించినట్లయితే కూరకు మంచి రంగు రావడమే కాకుండా రుచి కూడా చాలా బావుంటుంది. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, కూర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ టమాటాలు సాఫ్ట్‌గా ఉడికేలోపు ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులన్నిటిని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని అందులోనే కారానికి తగినట్లుగా 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. అలాగే వీటితో పాటు కొద్దిసేపు వాటర్‌లో నానబెట్టుకున్న చిన్న రెమ్మ చింతపండుని కూడా వేసుకొని అవసరానికి తగినట్లుగా నీళ్లు కూడా పోసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోండి. ఈలోపు టమాటా ముక్కలు కూడా సాఫ్ట్‌గా అయిపోయి ఉంటాయి. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. కొద్దిగా సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రేవీని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఈ టమాటా ముక్కలను ఈ గ్రేవీ తోటి ఫ్రై చేసుకోండి. ఈ గ్రేవీని గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండీ! ఆ స్పైసీ అనేది కూరకు సరిపోదు కాబట్టి మళ్ళీ కొద్దిగా ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. మీరు పూర్తిగా పచ్చిమిర్చితో చేయాలనుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడే పచ్చిమిరపకాయలను కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. గ్రేవీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే కర్రీ ఇలా మంచిగా నూనె సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్‌ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5, 6 నిమిషాల తర్వాత చూసినట్లయితే కూర ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పలచగానే ఉంచుకున్నట్లయితే చల్లారేసరికి మరి కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటుంది. ఇప్పుడు చివరగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కర్రీని మీరు రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఎప్పుడైనా కూరగాయలు అందుబాటులో లేకపోయినట్లయితే ఉల్లిపాయలు, టమాటాలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి కాబట్టి వాటితోటి ఇలా సింపుల్‌గా కర్రీని చేసుకోవచ్చు. ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.